కార్తీక పురాణం 6వ అధ్యాయం. వశిష్ఠుడు మరలా ఇలా చెబుతున్నాడు జనక మహారాజుకి, అయ్యా, ఈ యొక్క కార్తీక పురాణంలో కానీ మనం భక్తి శ్రద్ధలతో ఈ మాసమంతా కూడా హరికి కస్తూరితోనూ గంధముతోనూ పంచామృతాలతోనూ స్నానము చేయించినవాడు 10,000 అశ్వమేధాల యాగాల ఫలితము పొందుతాడు. కాబట్టి సాయంకాలము వేళ హరి సన్నిధిలో దీపదానము ఆచరించి చక్కగా వత్తితోటి దీపము తయారు చేసి ఆ యొక్క వత్తిని బియ్యపు పిండితో కానీ గోధుమ పిండితో కానీ తయారు చేసి అందులో ఈ యొక్క వత్తులు పెట్టి బ్రాహ్మణునకు మనం కానీ దానం చేసినట్లయితే విష్ణులోక ప్రాప్తి కలుగుతుంది అని చెప్తాడు. ఇంకా ఏం చెప్తున్నాడు, ఈ మాసమంతా కూడా ఇలాగే దీపదానము చేస్తూ చివరి వారంలో చక్కగా మనం వెండి వత్తి కానీ బంగారు వత్తితో కానీ మనం దీపం తయారు చేసి చక్కగా ఒక బ్రాహ్మణునకు భోజనం పెట్టి ఈ యొక్క దీపదానము కానీ ఈ క్రింది మంత్రముతో చదువుకొని ఇచ్చినట్లయితే మనకి స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది అని చెప్తున్నాడు. ఏమని తలుచుకొని ఇవ్వాలయ్యా అంటే, మంత్రార్థము దీపము సర్వజ్ఞానదాయకము సమస్త సంపత్ప్రదాయకము కనుక నేనిప్పుడు దీపదానము చేయుచున్నాను, దీనివల్ల నాకు నిరంతరము శాంతి కలుగుగాక అని మనం మనసులో అనుకొని ఈ ప్రకారంగా పురుషులు కానీ స్త్రీ కానీ కార్తీక మాసమంతా కూడా ఆచరించిన ఎడల అనంత ఫలమును పొందుతారు. దీపమును పెట్టిన వారు విద్యను, శాస్త్రఫలమును, ఆయుష్యును, స్వర్గమును, సమస్త సంపత్తులను పొందుతారు. దీనికి ఉదాహరణగా ఒక కథ చెబుతాను వినండి అంటూ వశిష్ఠ మహాముని ఇలా చెప్తున్నాడు. పూర్వకాలంలో ద్రావిడ దేశమందు సుతాబంధు విహీనమైనటువంటి ఒక స్త్రీ ఉంది. ఆవిడ ప్రతిరోజు కూడా భిక్ష చేసుకుంటూ అలా భిక్షతో వచ్చినటువంటి అన్నాన్ని, సద్దన్నాన్ని ఏది ఉంటే అది తింటూ ఉంది. అలాగే ప్రతి దగ్గరికి వెళ్ళి పని చేస్తూ ఉంది. ఏం పనయ్యా అంటే చక్కగా ఎవరికైనా పిండి రుబ్బియడం, అలాగే ఏదైనా వంట చేయడం, అలాగే కుట్లు పని ఇలా చేస్తుంది. కానీ ఆ యొక్క ధనంతో తను ఏమీ తినకుండా దాచిపెట్టుకొని అక్కడ ఇక్కడ భిక్షాటన చేసుకుని తింటూ ఉండేది. అలాగా దాచిపెట్టిన ధనంతో ఆవిడ పెద్ద ధనవంతురాలైపోయింది. అంతా ఉంది కానీ ఏ రోజు కూడా భగవద్ధ్యానం అనేది ఆవిడ దైవయోగము ఏమీ చెయ్యలేదు. ఒకరోజు ఒక బ్రాహ్మణుడు శ్రీరంగమునకు పోవు కోరిక గల ఒక బ్రాహ్మణుడు అలా వెళుతూ ఆ యొక్క స్త్రీని చూసి, మూఢురాలా, ఇప్పుడు నీ మాటలు విని చక్కగా ఆలోచించాము. ఈ దేహము సుఖదుఃఖములతో కూడినది, చర్మము, మాంసము, ఎముకలు వీటితో కూడినది, దుఃఖాలకు నిలయము. భూమి, ఆకాశము, వాయువు, అగ్ని, జలము అన్నీ కూడా పంచభూతాల వలన కలిగినవే. దేహము నశించగా పంచభూతాలు చూరులందు పడిన వర్షబిందువుల వలె పడి తొలగిపోతాయి. కాబట్టి ఈ దేహము నీటి బింది మీద బుడగవలే నశించును, ఇది నిశ్చయము. కనుక ఈ దేహం ఉన్నంతసేపు కూడా కామము, క్రోధము, లోహము, మోహము అన్నీ కూడా, మమకారము, అహంకారాలు ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా మనం విడిచిపెట్టి ద్రవ్యాన్ని అన్నీ కూడా వదిలిపెట్టి నిశ్చలమైనటువంటి భక్తితో హరిపాదార విందము ధ్యానము చేయుము అని చెప్పేసి ఈ యొక్క బ్రాహ్మణుడు ఆవిడకి చెబుతాడు. కార్తీక మాసమందు ప్రాతస్నానం ఆచరించు, విష్ణుప్రీతిగా దానము చేయి, బ్రాహ్మణునకు దీపదానము చేయి. అట్లు చేసిన ఎడల అనేక జన్మాల పాపాలన్నీ కూడా నశిస్తాయి. ఈ విధంగా చెప్పేసి ఆ బ్రాహ్మణుడు తూర్పు వైపుగా వెళ్ళిపోయాడు. తర్వాత ఆ మాటలు నమ్మి విచారించి ఆశ్చర్యముంది చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తముగా కార్తీక వ్రతాన్ని ఆరంభించింది. సూర్యోదయమున లేచి శీతోదక స్నానము, హరిపూజ, దీపదానము, తర్వాత పురాణ శ్రవణము ఈ ప్రకారముగా కార్తీక మాసము నెలలో చేసి చక్కగా బ్రాహ్మణును పిలిచి చక్కగా బ్రాహ్మణ సమారాధన చేసింది. 4 రోజులు చక్కగా స్నానం చేయుట ఆ స్త్రీకి శీతజ్వరము సంభవించి గర్భమందు రోగము జనించి రాత్రింబవళ్ళు పీడితురాలై బంధహీనమై దుఃఖించి చివరకు మృతి చెందింది. తర్వాత విమానమెక్కి శాశ్వత స్వర్గలోక ప్రాప్తి పొందింది. కాబట్టి
కార్తీక మాసముందు అన్నిటికంటే దీపదానము అధిక పుణ్యమైనది. కాబట్టి కార్తీక దీపము తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ కూడా నశిస్తాయి. ఇట్లు ఈ విధముగా పూర్వము శివుడు పలికిన పలుకులను, రాజా, ఈ రహస్యమును నేను నీకు చెబుతున్నాను, దీనిని విన్నవారు జన్మ సంసార బంధనమును త్రెంచుకొని వైకుంఠ ప్రాప్తి పొందుతారు అని చెప్పి వశిష్ఠ మహాముని జనక మహారాజుకు దీపదానం విశేషాల గురించి చెప్పారండి. కాబట్టి అందరూ కూడా చక్కగా ఈ యొక్క కార్తీక మాసంలో ఒక బ్రాహ్మణునికి భోజనము పెట్టి చక్కగా దీపదానం కానీ చేసినట్లయితే మనకి అనంత లోక ప్రాప్తి కలుగుతుంది, స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది. 7వ అధ్యాయంలో ఇంకా ఏం చెప్తున్నాడయ్యా వశిష్ఠ మహాముని జనక మహారాజుకి అంటే, ఈ యొక్క కార్తీక మాసంలో చక్కగా తులసి దళములతో, జాజి పువ్వులతో హరిని పూజించాలి. కార్తీక మాసమందు మారేడు దళములతో ఫలములతోటి దానమిచ్చువాడు పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. సూర్యోదయం కాగానే చీకట్లు ఎట్లు నశించునో అట్లు నశించిపోతాయి. ఉసిరికాయలతో ఉసిరిగ చెట్టు క్రింద హరిని పూజించి వాడు యముడు చూచుటకు కూడా భయపడతాడటండి. కార్తీక మాసమందు తులసీ దళాలతో సాలగ్రామమును పూజించినవాడు ధన్యుడవుతాడు. కార్తీక మాసమందు బ్రాహ్మణులతో కూడి ఉసిరి చెట్టు కింద సాలగ్రామమును పూజించినవాడు వైకుంఠమునకు పోయి అచ్చట విష్ణువు వలె ఆనందించుచుండును. కార్తీక మాసమందు భక్తిచే హరి యొక్క ఆలయమందు మామిడి చిగులతోనూ తోరణాలు కట్టినవాడు పరమపదమును పొందును. హరికి అరటి స్తంభములతో గాని పుష్పాలతో గాని మండపాలను నిర్మించినవాడు చిరకాలము వైకుంఠమందు ఉంటాడు. ఒక్క మారైనా సరే హరి ముందు దండ ప్రణామం ఆచరించు వాడు పాప విముక్తులై అశ్వమేధ యాగ ఫలమును పొందుతారు ఈ యొక్క కార్తీక మాసంలో. అలాగే జపాలు, హోమాలు, దేవతార్చనలు ఈ యొక్క కార్తీక మాసంలో విశేషమైనటువంటి ఫలితాలు ఇస్తాయి. శుద్ధ పాడ్యమి నాడు, పౌర్ణిమ నాడు, అమావాస్య నాడు ఈ 3 రోజులు పాత్రా స్నానము చేసిన ఎడల అశక్తునకు కూడా మాసస్నాన ఫలము వస్తుంది. అందుకు శక్తి చాలనిచో 4 రోజులు కూడా తప్పకుండా ఈ మాసమహత్యమును వినినట్లయితే స్నాన ఫలము కలిగిన ఫలము లభిస్తుంది. దీపములను చూచి ఆనందమునందువాని పాపములు నిశ్చయముగా తొలగిపోతాయి. కాబట్టి ఈ మాసములో మనం చేసేటటువంటి స్నానాదులైతే ఏమి, జపాలైతే ఏమి, రుద్రాభిషేకాలైతే ఏమిటి, దీపదానాలైతే ఏమిటి, వనభోజనాలైతే ఏమిటి, హరికి మనము చేసేటటువంటి పూజ అయితే ఏమిటి, ప్రతిదీ కూడా మంచి ఫలితాలను ఇస్తాయి. మనం తెలిసి తెలియక చేసినటువంటి 7 జన్మల పాపకర్మలన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్పి వశిష్ఠ మహాముని జనక మహారాజుకు ఈ విధంగా తెలియచేశాడు. కాబట్టి అందరూ కూడా చక్కగా ఈ మాసం మనం ఎంత పవిత్రంగా భగవంతుని ఎంత దగ్గరగా మనం భగవంతుడికి చేరువవుతామో, ఎంత భక్తితో స్నానము దగ్గర నుంచి, ఫలము దగ్గర నుంచి, పూజ దగ్గర నుంచి, దీపం దగ్గర నుంచి ప్రతిదీ కూడా మనం ఎంత చేస్తే అంత భగవంతుడి యొక్క అనుగ్రహం మనకి నిండుగా ఉంటుంది. కనుక అందరూ కూడా ఈ యొక్క కార్తీక పురాణాన్ని వినండి, చదవండి. ఆ యొక్క శివకేశవులు ఇద్దరి యొక్క అనుగ్రహం మనకి ఉంటుంది నిండుగా. సర్వే జనా సుఖినో భవంతు. మనం కూడా తెలుసుకొని చక్కగా